ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వైజాగ్ వెంకటరమణ. సో నేను నా యూట్యూబ్ ఛానల్ గురించి అని ఒక కొత్త వైర్లెస్ మైక్రోఫోన్ ఆర్డర్ పెట్టాను. మోడల్ S13 Pro నాకు అమెజాన్లో పెట్టాను. ఇది ఇలాగ వచ్చింది అమెజాన్ నుంచి నాకు ఆర్డర్. అయితే నేను ఆర్డర్ పెట్టడానికి ముందు రివ్యూస్లో అయితే బాగానే అనిపించింది. ఇప్పుడు ఆర్డర్ పెట్టిన తర్వాత కొన్ని రివ్యూస్లో చూస్తే నెగిటివ్ చెప్తున్నారు. ఓవరాల్గా ఏదైనా నాకు ప్యాకేజ్ వచ్చింది. సో ఇది అన్బాక్స్ చేసి నా రివ్యూ ఏంటన్నది నేను పెడతాను. నాకు బాక్స్లో ఈ విధంగా వచ్చింది. ఇది ఏమన్నా చూద్దాం. బాక్స్లో ఒక ఇన్వాయిస్ ఉంది. నాకు ఇది అమెజాన్లో 2499 రూపీస్కి వచ్చింది. ఇది ఇన్వాయిస్. ఇది పెడదాం. ఇది బాక్స్ చూసినట్లయితే దీని మీద రేట్ గట్రా ఏం లేదు. అసలు ఏమి రేట్లు అన్నది ఎక్కడ ఎంఆర్పి కానీ ఏది మెన్షన్ చేయలేదు. సో ఇది ఎప్పటికప్పుడు అమెజాన్లో మాత్రం మారుతూ ఉంటుంది. నేను ఒక లాస్ట్ 1 మంత్ నుంచి చూస్తున్నప్పుడు రోజుకొక అంటే ఒక 15 డేస్కి ఒకసారి రేటు అలా వేరియేషన్ ఉంది. మీరు తీసుకోవాలనుకుంటే మాత్రం ఒకసారి కొంత టైం స్పాన్ ఇచ్చి మాత్రం చూసి తీసుకోవడం మరి. దీని మీద అయితే ఎంఆర్పి ఏమీ లేదు. నాకు 2499 రూపీస్కి వచ్చింది. ఇప్పుడు బాక్స్లో ఏమున్నాయంటే ఇక్కడ ఒక వారంటీ కార్డు ఒకటి ఉంది. ఇది మెయిన్ మన ఇది ప్లాస్టిక్ దాంట్లో బాగానే ఇచ్చాడు. ఇది ఒకటి ఉంది. నెక్స్ట్ యాక్సెసరీస్ ఉన్నాయి. మేబీ ఇవే కేబుల్స్ అయ్యే ఉండొచ్చు, కనెక్టర్స్ అయ్యాయి. ఒక నిమిషం చూద్దాం. సో ఇది మనకి ఇలా వచ్చాయి. ఇది ఒక 3 ఐటమ్స్ వచ్చాయి. నెక్స్ట్ ఇందులో మనకి యూజర్ మాన్యువల్ ఒకటి ఉంది, ఎలా యూజ్ చేయాలన్నది చూద్దాం. డీటెయిల్గా అన్నీ కూడా ఒక్కొక్కటి చూద్దాం. ఇది మనకి ఫైనల్గా వచ్చింది. మనకి ఈ బాక్స్లో వచ్చింది ఒక ఛార్జింగ్ కేబుల్, ఒక వారంటీ కార్డు, నెక్స్ట్ 3 యాక్సెసరీస్ ఇచ్చారు. సో ఇది ఎందుకు ఏంటని మళ్ళీ చెప్తాను. ఒక యూజర్ మాన్యువల్, ఇది మన బాక్స్. ఇందులో రెండు ఒక రిసీవరు, 2 మైక్స్. ఇవి మన ఇలా యాక్సెసరీస్తో సహా కలిపి మనకు వచ్చిన బాక్స్ ఇది. ఇప్పుడు ఇది Grenaro S13 Pro. ఇది ఏంటంటే డిజిటల్ డిస్ప్లే వస్తుంది. ఇక్కడ వస్తుంది డిజిటల్ డిస్ప్లే. ఇది వైర్లెస్ మైక్రోఫోను. అండ్ ఇది ఏంటంటే ఛార్జింగ్ కేస్ కింద కూడా ఉపయోగపడుతుంది ఇది. ఇందులో నాయిస్ రెడ్యూసర్ కూడా ఉంటుంది. సో ఇందులో మనకు వచ్చింది ఏంటంటే ఒక రిసీవర్ ఉంటుంది. ఇది 2 మైక్రోఫోన్స్ ఉంటాయి. దీంట్లో ఒకటి డిస్ప్లే ఒకటి అడ్వాంటేజ్ అంటే S13 Proకి S13కి డిఫరెన్స్ ఏంటంటే S13లో డిస్ప్లే ఉండదు, S13 Proలో డిస్ప్లే ఉంటుంది. సో ఇక్కడ కూడా మనకి డిస్ప్లేలు వస్తాయి ఈ మైక్రోఫోన్స్ మీద కూడా. అంటే మ్యూటు, బ్యాటరీ ఎంత ఉంది, ఇవన్నీ కూడా. ఇవి ఎలా వస్తాయి అన్నది చూద్దాము. దీనికి యాక్చువల్గా అన్ని స్టిక్కర్స్ ఇచ్చాడు. ఇవన్నీ తీస్తేనే మనం ఆన్ కండిషన్లో చూడవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఒక లైట్నింగ్ కేబుల్ ఒకటి ఇచ్చారు యాపిల్ ఫోన్స్కి. నాది యాపిల్ యాక్చువల్గా 12 Pro నాది. సో ఇది ఒకటి C టైపు కేబుల్ ఒకటి ఇచ్చాడు. ఇవి 2 జాక్స్ కూడా అంటే ఎక్స్టెన్షన్స్. సపోజ్ ఇది నాయిస్ రెడ్యూసర్ ఉంది కాబట్టి మనం ఎలా పనిచేస్తుంది చూడాలంటే దీనికి 3.5 mm జాక్ మైక్రోఫోన్ ఏదైతే ఉందో అది కనెక్ట్ చేసుకొని మనం కూడా వినొచ్చు కూడా. ఇది దీనికి సీల్ కూడా ఇచ్చాడు ఇలాగా. అంటే ఇవి తీస్తే మనకి ఛార్జింగ్ కూడా అవుతుంది. ఇది ఛార్జింగ్ కేసు. ఈ ఛార్జింగ్ కేసులో మనం ఛార్జింగ్ పెట్టుకున్నట్లయితే ఛార్జింగ్ కూడా అవుతుంది. ఇన్ కేస్ మనం బయట తిరుగుతున్నప్పుడు మనకి ఛార్జింగ్ అవసరం ఉన్నప్పుడు ఇందులో పెట్టుకుంటే ఛార్జింగ్ అవుతుంది. దీనికి మాత్రం ఛార్జింగ్ డైరెక్ట్గా ఫోన్ నుంచి తీసుకుంటుంది. దీనికి కావాల్సిన పవర్ సప్లై దీనికి మాత్రం ఇక్కడ ఉంటుంది. చూడండి, ఆల్రెడీ ఓపెన్ చేయగానే 100% డిస్ప్లే చూపిస్తుంది. అంటే ఆల్రెడీ ఫుల్ ఛార్జ్ అయి ఉంది. ఛార్జింగ్ పెట్టినప్పుడు కూడా ఎంత ఛార్జ్ అయిందో అన్నది తెలుస్తూ ఉంటుంది. ఇదొకటి మాత్రం దీనికి అడ్వాంటేజ్. కేసింగ్ ఎంత ఛార్జింగ్ ఉంది అన్నది తెలుస్తుంటుంది. కాబట్టి మళ్ళీ మనం ఏ పర్టికులర్ టైంలో మనం దీన్ని ఛార్జ్ చేసుకోవాలన్నది కూడా మనకు ఒక అవగాహన అన్నది ఉంటుంది. అలాగే దీని మీద కూడా మనకి డిస్ప్లే చూపిస్తుంది అన్నమాట. ఎంత ఛార్జింగ్ అన్నది కూడా దీని మీద డిస్ప్లేలో చూపిస్తుంది. చూడండి, ఇప్పుడు రెడ్ వచ్చింది కదా, అంటే ఛార్జింగ్ లేదు. సో ఛార్జింగ్ అయిన తర్వాత మనకి మిగతా కనబడతాయి అన్నమాట ఎంత ఛార్జ్ ఉంది.
ఈవెన్ ఇది కూడా ఎంత ఛార్జ్ ఉన్నది అన్నది కూడా మనకి క్లియర్గా కనబడుతుంది. అక్కడ ఛార్జింగ్ కూడా కనబడుతుంది, ఇక్కడ మ్యూట్ ఉన్నదా, నాయిస్ రెడ్యూసరు. సో ఈ డిస్ప్లేస్ కూడా ఇందులో వచ్చేస్తాయి అన్నమాట. జనరల్గా కొద్దిగా లిటిల్ బిట్ హైర్ ఎండ్ అంటే J13 Pro మోడల్ కన్నా ఇది లిటిల్ బిట్ దాంట్లో డిస్ప్లేలు ఉండవు, దీంట్లో డిస్ప్లే అనేవి వస్తుంటాయి. నెక్స్ట్ ఇవి ఏంటంటే ఇది ఒకటి అంటే ఇవన్నీ కూడా C పోర్ట్కి ఇచ్చారు. ఇది యాపిల్ వాళ్ళు కనెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు దీనికి లైట్నింగ్ ఇది కనెక్ట్ చేసుకొని డైరెక్ట్గా దీన్ని మన యాపిల్ కనెక్ట్ చేసుకుంటే మన రిసీవర్ పనిచేస్తుంది. ఆల్రెడీ ఛార్జింగ్ అవుతుంది. ఛార్జింగ్ అయిన తర్వాత కొద్దిగా ఛార్జింగ్ అయిన తర్వాత అప్పుడు దాన్ని కనెక్ట్ చేద్దాం ఫోన్కి. ఇది ఒక అడ్వాంటేజ్ ఏంటంటే నాయిస్ రెడ్యూసర్ ఉంది కదా. ఈ నాయిస్ రెడ్యూసర్ ఏంటంటే మనం మార్కెట్లో కానీ ఎక్కడైనా ట్రాఫిక్లో కానీ మనం రికార్డ్ చేస్తున్నాం అనుకోండి, అలాగే బైక్ మీద వెళ్తున్నాం అనుకోండి, మన వాయిస్కి అడిషనల్గా నాయిస్ కూడా యాడ్ అయిపోతుంటుంది. సో ఇందులో 2 లెవెల్ నాయిస్ రెడ్యూసర్ ఇచ్చారు. అంటే ఆ నాయిస్ రెడ్యూసర్ ద్వారా మనం కొంతవరకు అవుట్ సైడ్ నాయిస్ని తగ్గించవచ్చు అనేది. అది ఎలాగన్నది మనం చూద్దాం. అంటే ఈ కేబుల్ ఒక అడ్వాంటేజ్ నాకు కనబడింది ఏంటంటే అంటే దీనికి 2 పోర్ట్లు ఇచ్చాడు, అంటే 2 ఛార్జింగ్ పాయింట్ ఇచ్చాడు. సో మనకి ఎలా లేదన్నా సరే రిసీవర్కి ప్రాబ్లం లేదు, మన ఫోన్ నుంచి బ్యాకప్ తీసుకుంటుంది. బట్ ఈ రెండిట్లకి ఛార్జింగ్ మాత్రం కావాలి కాబట్టి సో ఈ మూడిట్లోని అవుట్ ఆఫ్ 2 ఎట్ ఏ టైంలో మనం ఛార్జింగ్ చేసుకోవచ్చు. సో దానివల్ల ఏంటంటే అవుట్ సైడ్ మనం ఎక్కడైనా ఛార్జింగ్ పెట్టినప్పుడు కొంతవరకు మనకు టైం సేవ్ చేసినట్లు అవుతుంది. అదే ఒకటే ఛార్జింగ్ పాయింట్ ఇచ్చాడు అనుకోండి, ఒకదాని తర్వాత ఒకటి చెప్పాలి కదా, బాక్సే చేయాల్సి వస్తుంది. బట్ కొంతవరకు టైం సేవ్ అవుతుంది. ఇది ఒకటి అడ్వాంటేజ్ నాకు కనబడింది. ఇప్పుడు కొన్ని మనం ఆపరేషనల్ ఇవి చూద్దాం, అంటే ఏది ఎలా అన్నది. ఇదేంటంటే మనం దీన్ని కనెక్ట్ చేయాలంటే అంటే ముందు పవర్ ఆన్ చేయాలి. ఇక్కడ చూడండి పవర్ ఆన్ బటన్ ఉంది కదా, పవర్ ఆన్ చేస్తూ ఉంటే ఇది 3 సెకండ్స్ కానీ పట్టుకొని ఉన్నాం అనుకోండి, సో చూడండి గ్రీన్ వెలుగుతుంది. సో ఇది మీద బ్లింక్ అవుతుందంటే ఇట్స్ సెర్చింగ్ ఫర్ ఫోన్ అన్నమాట. ఈ సెకండ్ వన్ కనబడుతుంది కదా, ఇది బ్యాటరీ ఇండికేషన్. ఇది బ్యాటరీ ఇండికేషన్ ఏంటంటే గ్రీన్ వెలుగుతుంది అంటే మోర్ దెన్ 60% బ్యాటరీ ఉన్నట్లు. సపోజ్ ఆరెంజ్ వెలుగుతుంది అనుకోండి, ఎల్లో లైట్ వచ్చింది అనుకోండి అంటే బిలో 60 వచ్చినమాట. అదే సపోజ్ రెడ్ వచ్చింది అనుకోండి బిలో 20% బ్యాటరీ ఉన్నట్లు ఇందులో. సో ఇది మనకు 3 లెవెల్ ఆఫ్ ఇండికేషన్ చూపిస్తుంది బ్యాటరీ కూడాని. అలాగే ఛార్జింగ్ పెట్టినప్పుడు కూడా మనకి రెడ్ ఇండికేషన్ వస్తుంది ఛార్జింగ్ పెట్టినప్పుడు. అలాగే దాని కిందన ఒకటి ఇంకా అంటే మ్యూట్ బటన్. ఇది సపోజ్ ఎప్పుడైనా మ్యూట్ చేసినప్పుడు ఆ బటన్ వెలుగుతుంది అన్నమాట, ఆ లైటింగ్. ఇది కొన్ని ఇండికేషన్స్. అలాగే దీనికి ఇక్కడ ఛార్జింగ్ ఇక్కడ పెట్టచ్చు. సో దీనికి ఎలా అంటే ఇది కనెక్ట్ చేసాము అంటే ఫోన్కి వెంటనే ఇక్కడ రెడ్ లైట్ ఉంది కదా, ఈ లైట్ వెలుగుతుంది. మీకు ఇప్పుడు చూపిస్తాను అన్నాను. ఇప్పుడు దీని పేరింగ్ చూద్దాం మనం. ముందు రిసీవర్, మైక్. ఇప్పుడు ఏం చేద్దాం అంటే రిసీవర్కి లైటింగ్ పోర్ట్ కనెక్ట్ చేద్దాము, ఎందుకంటే ఇది యాపిల్ ఫోన్ కదా. సో ఇది ఆన్ చేద్దాం. చూడండి బ్లింక్ అవుతుంది, చూసారా? బ్లింక్ అవుతుందంటే ఇట్ ఈస్ అంటే సెర్చింగ్ ఫర్ రిసీవర్ అన్నమాట. రిసీవర్ గురించి సెర్చ్ చేస్తుంది. సో ఇప్పుడు మనం ఏంటంటే దీన్ని కనెక్ట్ చేద్దాం. కనెక్ట్ చేయగానే చూడండి ఇక్కడ రెడ్ లైట్ వెలిగింది కదా. సో ఇక్కడ రెడ్ లైట్ వెలిగింది, ఇక్కడ బ్లింకింగ్ అయిపోయింది, అంటే ఇది పేర్ అయిపోయినట్టు అనమాట. ఇప్పుడు మనం రెడీ టు యూజ్. సో ఇమీడియట్గా ఇది రికార్డ్ చేసేస్తుంటుంది అనమాట మనం మాట్లాడిందంతా. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఈ బటన్స్ తలక ఒకసారి ఆపరేషన్ చూద్దాం ఒకసారి ఏంటన్నది. ఇది చూడండి పవర్ ఆఫ్, ఇది చూడండి పవర్ ఆఫ్ అయింది కదా. సో ఇది మళ్ళీ పవర్ ఆన్ అయ్యింది. సో కంటిన్యూగా వెలుగుతుంది అంటే ఆల్రెడీ రిసీవర్తో మనకి కనెక్ట్ అయ్యి ఉన్నట్లు. ఇది థర్డ్ వన్ చూపిస్తుంది కదా, అది బ్యాటరీ ఇండికేషన్. ఇప్పుడు మనం నాయిస్ క్యాన్సిల్ అంటే నాయిస్ కంట్రోల్ ఎనాబుల్ చేయాలనుకుంటే మనం ఒకసారి క్లిక్ చేసాం అనుకుంటే 2 టైమ్స్ బ్లింక్ అవుతుంది, అంటే నాయిస్ క్యాన్సిలేషన్ ఎనాబుల్ అయింది. దీన్ని డిజేబుల్ చేయాలనుకోండి, మరొకసారి ప్రెస్ చేసాం అనుకోండి సింగిల్ బ్లింక్ వస్తుంది, అంటే నాయిస్ క్యాన్సిలేషన్ డిజేబుల్ అయిపోయింది. సపోజ్ ఇది నేను పవర్ బటన్ 2 టైమ్స్ ప్రెస్ చేశాను అనుకోండి, మ్యూట్ బటన్ అంటే మన వాయిస్ రికార్డ్ అవ్వదన్నమాట. అలాగే 3 టైమ్స్ ప్రెస్ చేశాను అనుకోండి, చూడండి ఇది రివర్బ్ అన్నమాట. ఇదేంటంటే ఈకో సిస్టమ్ అంటారు కదా, అంటే దాన్ని ఏమంటారు, రివర్బ్ ఇండికేషన్ అంటారు అన్నమాట. సో అది ఎనేబుల్ అవుతుంది అన్నమాట. సో మళ్ళీ 3 టైమ్స్ కొడితే మళ్ళీ నార్మల్గా వచ్చేస్తుంది అన్నమాట. సో ఇందులో బటన్ ఆపరేషన్ ఏంటంటే ఓన్లీ సింగిల్ టైం చేస్తే డబుల్ బ్లింక్ అయిందంటే నాయిస్ క్యాన్సిలేషన్ ఎనేబుల్ అయినట్లు, ఇంకోసారి ప్రెస్ చేస్తే సింగిల్ బ్లింక్ వచ్చిందంటే డిజేబుల్ అయినట్లు. ఇది ఈ ఇండికేషన్స్ తలక ఇది.
ఇప్పుడు నాయిస్గా రిడ్యూసింగ్ ఎంతవరకు చేస్తుంది అనేది ప్రాక్టికల్గా చూద్దాము. ఇది ఆల్రెడీ నా 12 ప్రోకి పేర్ అయ్యి ఉంది ఆల్రెడీ. సార్ చూద్దాము. ఇప్పుడు ఒక చిన్న వీడియో రికార్డ్ చేద్దాం. అంటే ఆల్రెడీ ఇక్కడ నా నా మీద 2 ఫ్యాన్లు రన్ అవుతున్నాయి. సో ఆ ఫ్యాన్ సౌండ్ నేను క్యాప్చర్ చేస్తుందా లేదా ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఆల్రెడీ ఒకసారి నేను ప్రెస్ చేశాను 2 టైమ్స్. ఆల్రెడీ బ్లింక్ అయ్యిందంటే ఆల్రెడీ నాయిస్ కంట్రోలింగ్ ఆన్లో ఉన్నట్లే. ఇప్పుడు రికార్డ్ చేద్దాము. ఒక 5 సెకండ్స్ నాయిస్ కంట్రోలింగ్తో చేద్దాం. 10 సెకండ్స్. ఇప్పుడు మళ్ళీ ఒకసారి క్లిక్ చేశాను. సో నాయిస్ కంట్రోలింగ్ ఆఫ్ అయింది. ఇప్పుడు ఇది ఎలా రికార్డ్ అవుతుంది అంటే ఫ్యాన్ స్పీడ్ని అయినా క్యాప్చర్ చేస్తుందా లేదా అన్నది ఒకసారి మనం ప్లే చేస్తే తెలిసిపోతుంది. యాక్చువల్గా రికార్డ్ చేసిందంతా మాత్రం విన్నాను నా ఎయిర్పాడ్స్లోని. బట్ నాకే పెద్ద అంత నాయిస్ క్యాన్సిలేషన్ ఇంప్లిమెంటేషన్ అనేది నాకు అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు. బట్ రియల్ టైంలో వర్క్ చేయొచ్చేమో. అది ఒకసారి నేను యాక్చువల్గా ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత, ఎందుకంటే ఇంట్లో ఫ్యాన్ నాయిస్ మీద చెక్ చేశాను. యాక్చువల్గా ఫీల్డ్లోకి వెళ్తే మనం ఏ బజార్లోకైనా రైల్వే స్టేషన్కి అట్లకి వెళ్తే అక్కడ మనకి ఎలా ఉంటుంది అన్నది అక్కడ రియల్ టైంలో చెక్ చేసి అప్పుడు చూడాలి. అలాగే బ్యాటరీ ఛార్జింగ్ ఎంతసేపు పడుతుంది, డిశ్చార్జ్ ఎంతసేపులో అయిపోతుంది, ఇవి కూడా అన్నీ ఒకసారి ఓవరాల్గా నాకు ఒక అవగాహన వచ్చిన తర్వాత మీకు అవన్నీ యాడ్ చేస్తూ ఒక వీడియో చేసి మీకు అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై రివ్యూ. థ్యాంక్ యూ.